గాడిదలాగా. గాడిది కాదు బావా, పుచ్చుకో పుచ్చుకో. గంగి నా మంగి. దాని కాదు దొరా, మీకు దండం పెడతాను దొరా, మీ కాలు ఎట్టుకుంటాను. ఇంటికి భయపడతావు? నేనన్నా దెయ్యానా, నిన్న పీక్కు తింటారా? ఊరికే ఊరుకునేది. ఇట్టా పౌరుషం నేను బతుకు బతికేదానికి నా తచ్చేందయ్యా. నా చెల్లెలి బతుకులో నిప్పులు పోస్తున్నాడు రగతం కాడ తొందరపడమాకరా మరిడా. ఊళ్ళో పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళతో చెప్పుకుంటే తప్పు చేసిన వాళ్ళే చెప్పు తీసి కొడతారా. ఒరే అయ్యా, మనం కుట్టిన తప్పులు మనల్ని కొట్టడానికి తప్ప తొడల్ని కొట్టడానికి పనికిరావురా. నేను సచ్చాను అనుకుని నేను ఎత్తవచ్చున్నాడు చేసుకోపోరా. అయ్యా నా కర్మ అనుకుని ఏడన్న పడి సత్తాను. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పరా. నేనేమో పొలం గట్టు మీద నడుచుకుంటూ వస్తున్నాను. అప్పుడు అక్కడ గంగి వంగి గడ్డి కోసుకుంటుంది. చెప్పు జారింది కదా, నేను వంగాను. అప్పుడు అబ్బాయి గారిని చూసి పుసుక్కుని నవ్విందండి. నవ్విందేంట్రా అని చూసేసరికి దగ్గరికి వచ్చి, అబ్బాయి గారు డబ్బులు ఇవ్వండి, చీర కొనుక్కుంటాను అని. అప్పుడు అబ్బాయి గారు లేరండి, ఇలా కూడా అరిచింది. అయినా ఇవ్వలేదు. మీరు నాకేం ఊరే ఇవ్వద్దులేండి అని చెప్పి ఇలా మీద పడి, ఇది అన్యాయం దొరా. నా బిడ్డ నిప్పులాంటిది. జరిగిన దాన్ని దాచిపెట్టి జరగని దాన్ని 10 మందిలో పెట్టి దాని బతుకు మీద ఇంకా మర్చిపోయే మాకండి దొరా. దొరా మీ కాళ్ళు పట్టుకుంటారు. అయ్యా, తప్పు చేసిన వాళ్ళైతే కాళ్ళట్టుకునే నువ్వా? నువ్వు ఊరుకోరా. అన్ని ఇదాల తక్కువ మనం ఏం చేయగలవురా? ఏం చేస్తావా? వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం సేవగట్లకినారా, మనకి మాత్రం మగతనం లేదా? ఏం కూర్చోని ఊరుకోరా అయ్యా, ఊరుకోరా. ఒరే పెద్దవాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అనకూడదురా అయ్యా. వాళ్ళు కళ్ళు తెరిస్తే మనం బుక్కి అయిపోతాంరా. ఊరుకోరా అయ్యా, ఊరుకోరా. ఓరయ్యా, వాళ్ళు కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుందో చెప్తావు కానీ మనం కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుందో ఆలోచించలేదురా. ఏం జరుగుతురా? పడమటి పొద్దుపడి చూద్దా పట్ట పగల చొక్కాలు వస్తాయా? ఇంత భారీ తెగించి అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. ఆ వాడు చెప్పింది నిజం. ఇది కొడుతో చెప్పుకోపా. ఏం దొరా, పెద్ద మనుషులు మీ నాయకుడా ఇదేనా? ఇదేనా అంటే ఏం చెప్పమంటావురా? అస్సలు ఇదంతా చూసినట్టుగా సాధ్యం ఏమైనా ఉందా? లేదే. అదేనా డౌట్. 10 మంది సాక్ష్యం ఉండటానికి అబ్బాయి గారు చేసింది ఏమన్నా శుభకార్యం ఏంటండే? నువ్వు నోరు మీద మధ్యలోను తప్పు నిద్రా మాణిక్యం. గుట్టు చప్పుడు కాకుండా ఆ పిల్లకి మరో ఓడితో 3 చేయించేసి ఈ ఊరు దాటి పంపిస్తే పోయేదానికి రభస్ చేసేసుకుంటుంది. శభాష్ గోవిందయ్య గారు, శభాష్. చేసిన నేరానికి శిక్ష ఏమిటో చెప్పలేకపోయినా జరిగిన ఘోరానికి చాలా తేలిక పరిష్కారం చెప్పగలిగిన మీ తెలివితేటలకి జోహార్. నిండు సభలో ద్రౌపది చీరలోడు చేసిన కథలన్నా జనం మర్చిపోతారేమో గాని ఇంతమంది పెద్దలు కలిసిచ్చిన ఈ తీర్పుని జనం ఎప్పటికీ మర్చిపోలేరు. మీ ఊరి ఆడబడుచు పట్టబగలే చేర్చబడి నాకింత న్యాయం చేయండి అని మీ కాళ్ళ దగ్గరకు వస్తే ఆ అభాగ్యాలు కళ్ళ వెంట కారుతున్న రక్తాన్ని చూస్తూ కూడా సాక్ష్యాలు కావాలని అడుగుతున్నారే. జరిగిన ప్రతిదానికి సాక్ష్యాలు కావాల్సి వస్తే మీరు మీ తండ్రులకే పుట్టారని, మీ బిడ్డలు మీకే పుట్టారని సాక్ష్యాలు చూపించగలరా? అసలు నన్ను అడిగితే నీకెందుకు విషయాలు? ఊర్లో పెద్దలున్నారు, ఊరికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇదొక ఊరు, దీనికి ఒక పద్ధతి. ఒక అమాయకురాలికి జరిగిన అన్యాయాన్ని ఖండించలేని ఊరు ఊరు కాదు, వల్లకాడు. నిస్వార్థంగా న్యాయాన్ని చెప్పలేని మీరు పెద్ద మనుషులు కారు, చీడ పురుగులు. ఇదిగో డాక్టర్మా, నువ్వు ఇంకేం మాట్లాడు. ఎవడో ఏదో చేశాడనగానే నమ్మి ఆవిడ మీద తప్పేయమంటావా? ఈ ఊళ్ళో ఇంతమంది యువకులుండగా మీ వాడి మీదే చెప్పవలసిన అవసరం ఆ అమ్మాయికి ఎందుకు కలిగింది? ఎందుకా? 4 డబ్బులు గుంజుకోవడానికి. ఈ విధంగా నా పరువు తిట్టే భయపడి వాళ్ళ కాలగాడికి వస్తానని పన్నాకు. ఓహో, అయితే మీరు కూడా వీళ్ళ మీద కక్ష సాధించడానికి మీ ఇంట్లో ఆడవాళ్ళందరినీ వీళ్ళు మానభంగం చేశారని పంచాయతీ పెట్టించండి. నా ప్రశ్నకు మీ గాండ్రింపు జవాబు కాదు. స్త్రీకి ప్రాణం కన్నా శీలం ముఖ్యం. ఏ ఆడదన్నా ఈ విషయంలో అబద్ధపు ఆరోపణలు చేస్తుందా? తనంతట తానే నలుగురిలో తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చుకుంటుందా? దీనికి సాక్ష్యాలు రుజువులు అడుగుతున్నారే, మీరు పెద్ద మనుషులా? ఏనుగు పెత్తనం ఇస్తే తాళంతా కొరిగిందంట.
ఏదో డాక్టర్ మోకాలని ఊరుకుంటా ఉంటే మమ్మల్ని ఎదిరించే ఇక్కడికి వచ్చావే. అసలు నన్ను అడిగితే బావా ఇట్లాంటి వాళ్ళు ముందు ఊరు నుంచి తరిమేయాల. మీరు తరివేస్తే పారిపోవడానికి నేనేం పశువుని కాదు, మనిషిని. అమ్మా యాడ్ నుంచో ఈ ఊరు వచ్చావు, నువ్వన్నా మా తరఫున మాట్లాడావు, అంతే చాలు తల్లే. తల్లే, నువ్వు మా రోగాలు బాగు చేయగలిగావు గానే మా బతుకులు బాగు చేయలేవు తల్లే. మా వల్ల నువ్వెందుకమ్మా వీళ్ళకి చెడవడం? వెళ్తలే, నువ్వు వెళ్ళిపోతలే. దండాలు బాబా, మీ అందరికీ దండాలు. మీరిచ్చిన తీర్పుతో మా కడుపు నిండిపోయిందయ్యా. మా పల్లెకి పోయా మీరిచ్చిన తీర్పు తలుసుకొని తలుసుకొని పండగ చేసుకుంటామయ్యా. పండగ చేసుకుంటామయ్యా. పదండి, పదండి. ప్రెసిడెంట్, నీ కొడుకు చేసిన తప్పుని నీ తీపుతో కప్పెట్టాననుకుంటున్నావు, కానీ నువ్వు నిప్పుని దూదితో కప్పేశావు అని తెలుసుకో. అది ఏదో ఒక రోజు మంటొత్తి ఆ మంటల్లో మీరు మాడి మాట్లాడిపోతారు. జ్ఞాపకం పెట్టుకో. బావా ఈ పంచాయతీ నాకేం నచ్చలేదు బావా. ఆ ఈశ్వరప్ప కొడుకు మీద తప్పేసి ఆ ఈశ్వరప్ప నలుగురిలో ఎందుకు నవ్వులు పాలు చేయకూడదా అని నా డౌట్. పిచ్చినారయ్యా, నీ మాత్రం తెలివితేట నాకు లేవంటరా. చూడు, రేపు నీ కొడుకు నా కొడుకు చాలగట్టు మీదకి వెళ్తారు, ఈ పంచాయతీ అప్పుడు పెడతారు. ఎప్పటికైనా కొట్టగలిగితే మనం ఈశ్వరప్పని దెబ్బ కొట్టాలా, మన ఈశ్వరప్ప దెబ్బ కొట్టాలా. అంతేగాని మన కిందోళ్ళకి ఛాన్స్ ఇచ్చామనుకో, వాళ్ళు ఉండరు మనం ఉండం, గుర్తుంచుకో. అంతేగా మరి, దానికి డౌటే ఉంది. ఏంద్రా అట్ట పరిగెత్తున్నా? ఏమైంది? మా ఆయనకి కూతురు బావిలో పడి చచ్చిందంట. బాబు గారు, ఉన్నంతలో సంబరంగా పెళ్లి చేసి ఊరి నుంచి సాగనంపుదాం అనుకున్నాను. అయ్యో ఖర్చు ఎందుకులే అనుకుందో ఏమో, నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది బాబు. వాళ్ళ పాపం ఊరికే పోదు. నీకింత అన్యాయం చేసిన వాళ్ళని ఆ భగవంతుడు తప్పక శిక్షిస్తాడు.